If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఎన్ని కామెంట్స్ వచ్చినాయి తెలుసా? బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. ప్రతి వీడియో కింద బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కామెంట్. అసలు మేము తట్టుకోలేక ఈరోజు అయితే ఈ ఛాలెంజ్ అయితే చేసేస్తున్నాం. చాలా మంది అడిగిరు. ఒక అన్న అయితే ప్రత్యేకంగా ప్రతి వీడియోకి కామెంట్ చేసిండు కదా. నేనైతే చాలా సార్లు చూసిన కామెంట్ కూడా చదివిన అన్న చేస్తామని, కొంచెం టైం పడుతుందని చెప్పినా కూడా అన్న అయితే కంటిన్యూస్గా కామెంట్ చేస్తూనే ఉన్నాడు. సో అందుకే ఈరోజు అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు ఈ ఛాలెంజ్లో టైమర్ ఉంది. 3 minutesలో ఎవరైతే ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్స్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే ఈరోజు క్రేజీ పనిష్మెంట్ ఉంది. ఈరోజు కానీ మా చెల్లె ఓడిపోవాలా, మా చెల్లెకైతే గట్టి పనిష్మెంట్ ఇస్తాయి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు, ఎంత టఫ్ పనిష్మెంట్ ఇచ్చింది. తనకిచ్చిన దానికంటే డబల్ ఇచ్చింది. నాకైతే చచ్చిపోయినా నేను తర్వాత వీడియో అయిపోయిన తర్వాత. ఈరోజు అయితే మా చెల్లె ఓడిపోని అప్పుడు చెప్తాం మా చెల్లె పని. సరే చూద్దామా? సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్స్తో పాటు మయోనీస్, టొమాటో కచప్ 2 ఉన్నాయి. దాంట్లో డిప్ చేసుకొని తినాలి. ఓకే, ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఒకవేళ సమానంగా తిన్నాం అనుకో, మళ్ళీ ఒక 1 minute పెట్టుకొని మళ్ళీ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటాం. దాంట్లో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదిగోండి టైమర్. ఇంకా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో. స్టార్ట్ చేసిన. సూపర్ ఉంది. స్టాప్. ఇవ్వండి 3 minutes. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎవరి ఎన్ని ఉన్నాయో చూసేద్దాం. 1, 2. నా అయితే 2 ఉన్నాయి. మా చెల్లయి 1, 2 ఇంకా ఉన్నాయి. 2.5 ఉంది. ఇదిగోండి, ఈ ఎలక ఉరికింది. ఇది మనిషి ఉరకలేదు. ఏం చిన్న ఇది? నేనే తిన్నది, ఎలక కాదు. అది ఎలక తిన్నట్టే ఉంది గాయస్, చూడండి. ఇగో కదా జోకు.
సో ఫ్రెండ్స్ నా అయితే 2 ఉన్నాయి, మా చెల్లె ఈ 2.5 ఉంది. సో మా చెల్లె ఓడిపోయింది. పనిష్మెంట్ ఇచ్చేద్దామా? ఈరోజు నీకుంది. సరే. సో ఫ్రెండ్స్ మా చెల్లె అయితే ఓడిపోయింది. మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇద్దాం. క్రేజీ పనిష్మెంట్ ఇస్తా ఈరోజు మా చెల్లెకి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లెకి పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. నిన్న నాకు ఇచ్చిన పనిష్మెంట్కి ఈ రోజు అయితే రివెంజ్ పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నా. చూసేయండి అదేంటో. చూపి అన్న, చూపెట్టి. పానీపూరి కాదు, డిఫరెంట్ పూరి. ఈ పానీపూరిలో ఈ పూరీస్ ఉన్నాయా, అల్లం ముక్కలు కట్ చేసిన అండ్ నిమ్మకాయ, వాటర్కి బదులు నిమ్మకాయ, దాంట్లో బఠానీకి బదులు అల్లం. బాగుంది కదా? ఈరోజు అయితే మా చెల్లెకి గట్టి పనిష్మెంట్ ఇస్తున్నా, ఇంకోసారి ఓడిపోకుండా. సరే, నెక్స్ట్ వీడియోలో ఓడిపోవాలా అప్పుడు చెప్తా. సరే. నేను ఓడిపోవాలంటే నేను ఓడిపోవాలి అని చెప్పకుండా ఓడిపోవాలా అప్పుడు చెప్తా అంట. ఇచ్చిదాన్ని నేను మా చెల్లెకైతే ఇప్పుడు ప్రిపేర్ చేసి మా చెల్లెతో తినిపించేద్దాం, ఓకేనా? ఓకే. ఇదిగోండి హోల్ చేసేసిన. దీంట్లోకి అల్లం ముక్కలు అండ్ నిమ్మకాయ. దీంట్లో కూడా వేస్తుంది. అయ్యో విరిగిపోయింది. చిట్టి, నువ్వు చూసిన పనిష్మెంట్ ఇది, నేనేం సపరేట్గా మళ్ళీ చూడలే. నేను ఓడిపోతా అని ఈ పనిష్మెంట్ చూసి పెట్టింది. కంట్లో ఇదిగా తిను, కాగిపోతుంది మళ్ళీ నిమ్మకాయ. దాంట్లో ఏం వేయలేవు. ఏమేయలే. నాకు ఇవి కొన్ని మిగిలినాయి కదా. వేయాలి మొత్తం. వేసేయి. అద్దు పోయి పాపని వేయాలే నేను. నేను ఒట్టి అన్నా. ఇగో ఇది కారిపోతుంది, తిన్న తొందరగా ఇరిగిపోయింది. నాకు నోరు ఊరుతుంది. ఎలా ఉంది? ఫుల్గా జోకు జోకు. బాలేదా? అది కూడా తినేస్తాయి. చూపి చూపి అది లోపలి రసం దానికి ఇనికిపోయినట్టుంది కదా. ఆయన పుల్లగానే ఉంటుంది కదా. ముసలి నోరు మొత్తం పట్టేసింది. కూరలు అవుతున్నాయా? మెల్లగా మెల్లగా. జుట్టు ఖరాబ్ అవుతుంది. పోనీ పాప మనకి నెత్తి మీద కొడితే జుట్టు ఖరాబ్ అవుతుందంట. ನನಗೆ ಇಚ್ಚಚ್ಚಿನ ಅವ ಮಂದ దాని విత్తనాలు కూడా వేసినావు కదా, పడ్డట్టున్నాయి. చేదు అబ్బా నెత్తి తుద్ది చెప్పి కనిపిస్తలే వచ్చిన నాకు. నీకెళ్ళి కనిపిస్తుంది చిట్టి? నువ్వే అన్నావు కదా నెత్తి తిరుగుతుందని. అబ్బా పుల్లగా మంట చేదు. ఇంకా దాంట్లో నిమ్మకాయ విత్తనాలు వేసింది. ఇంకా కొట్టిన బాగుందా టేస్ట్? కానీ బాగుంది, కానీ కొంచెం మంట. జింజర్ వేసినాం కదా అందుకే. ఆమెనే చెప్పింది ఫ్రెండ్స్, నిజంగా నువ్వే చెప్పినావు కదా. నేనే చెప్పిన, ఎవరు దోపినందుకు ఇలా వాళ్ళే పడుతున్నారు, నేను దోపిన నేనే పడ్డా. మరి నేను ఓడిపోతా అని వెతికి మరి చాలా వెతికి చూసింది తెలుసా. కానీ ఏం చేద్దాం, నాకే వచ్చింది ఆ పనిష్మెంట్. అట్లుంటుంది మరి నీతోని. క్రేజీ. నెక్స్ట్ పండు ఓడిపోవాలి కానీ నాకు చుక్కలు చూపిస్తుంది మళ్ళీ. చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. సో ఫ్రెండ్స్ పండు అయితే కంప్లీట్ చేసేసింది పనిష్మెంట్ కాబట్టి మనం అయితే కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కూర అర్చన సాత్విక. మాకు నెక్స్ట్ వీడియోలో హాయ్ చెప్పండి, మా పాపకి వీడియోస్ అంటే ఇంట్రెస్ట్. హాయ్ హాయ్ పాపా. హాయ్ సాత్విక అక్క, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇలా సపోర్ట్ చేసినందుకు.
సెకండ్ కామెంట్ వచ్చేసి గురు చక్రి రెడ్డి ఆవకాయ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. ఓకే చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, కొంచెం వెయిట్ చేయండి ఓకేనా. థర్డ్ కామెంట్ వచ్చేసి బొజ్జ వర్షిక అండ్ కౌశిక. హాయ్ సిస్టర్స్, ఐ ఆమ్ వర్షిక, యూ న్యూ సబ్స్క్రైబర్. మీరు చేసే వీడియోస్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మీరు నాకు మా చెల్లికి కౌశికకి హాయ్ చెప్పండి. హాయ్ వర్షిక. హాయ్ కౌశిక. థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి సపోర్ట్ చేయండి ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఫస్ట్